తెలంగాణ ప్రజలకు ఈరోజు ఒక వార్త మీకు చూపించే ప్రయత్నం చేసి మార్నింగ్ న్యూస్ చదువుదాం. దానికంటే ముందు ప్రతి ఆడబిడ్డ సొంత తండ్రి ముందు కూడా కొన్ని సందర్భాల్లో అంటే ఆమె సమస్యలు తల్లికి తప్ప తండ్రికి చెప్పుకున్నటువంటి సమస్యలు అనేకం ఉంటాయి ప్రతి ఆడబిడ్డకు. సరే కామన్గా వచ్చేటివి కావచ్చు పీరియడ్స్ అంటే, అయినప్పటికీ కూడా దాన్ని చెప్పాలన్నా లేదంటే ప్యాడ్స్ అడగాలన్నా తండ్రి దగ్గరైనా బ్రదర్ సొంత అన్నదమ్ముల దగ్గరైనా మోమాట పడతారు ప్రతి ఆడబిడ్డ. ఇక అదే అంశంలో వాళ్ళకు ఆ పీరియడ్స్ సమయంలో గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పిర్రు, మహిళలకు పీరియడ్స్ హాలిడేస్ కావాలని చెప్పేసి చాలా సందర్భాల్లో కోరినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకు ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు ఎంత ఆవేదనకు గురవుతారు, అప్పుడుండే సమస్య ఎట్లా ఉంటుంది, వాళ్ళు పడేటువంటి తపన ఎట్లా ఉంటుంది అనేది మరో సాటి ఆడవాళ్ళకే తెలిసి ఉంటుంది, మగవారికి అయితే ఎవరికి తెలియదు. ఒక ఆడబిడ్డ బాధ మరొక ఆడ మహిళకే అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా విభిన్నంగా, దానికి భిన్నంగా ఒక సంఘటన జరిగింది. అదే మారేడుపల్లిలోని ఓ కళాశాలలో 17 ఏళ్ళ ఒక యువతకి విద్యార్థినికి పీరియడ్స్ వచ్చినాయని చెప్పేసి కాలేజీకి లేట్గా వెళ్ళడంతో దాదాపు రోజంతా కూడా బయటే నిల్చోబెట్టి అందరి ముందు అవమానపరిచింది. ఇక ఆ బిడ్డ అవమానాన్ని తట్టుకోలేక చాలా స్ట్రెస్ తీసుకొని ఇక ఏమైందో చివరికైతే మరణించింది. అదే సంఘటన పైన తల్లిదండ్రులు కాలేజీకి వెళ్ళి అడిగితే అసలు అక్కడ సంబంధించినటువంటి ఒక మహిళ చనిపోయింది, మా విద్యార్థిని నిన్న మొన్న మా పిల్లల మధ్యలో ఉన్నటువంటి విద్యార్థిని ఇలా కనుమూసింది, అయ్యో పాపం అన్నటువంటి ఆలోచన, అట్లాంటి బాధ, అట్లాంటి ఆవేదన ఏ ఒక్క లెక్చరర్ కంట్లో మేమైతే చూడలేదు. వాళ్ళు ఏం సమర్థించుకుంటా ఉన్నారంటే, ఒకవేళ నిజంగానే మా టీచర్ తప్పు చేసినట్లయితే, ఒకవేళ నిజంగానే మా టీచర్ అట్లా బయట నిలబెట్టినట్లయితే ఖచ్చితంగా మేము తగిన యాక్షన్ తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అంటే ఇంకా కూడా నిర్ధారణ కాలేదని చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు అనేక మంది ఆధారాలు చెప్పినా, చూసిన వాళ్ళు చెప్పినా ఆ బాధ, ఆవేదన వేరే తోటి విద్యార్థులతో పంచుకొని ఆమె ఏడ్చినటువంటి కన్నీళ్ళు ఈరోజు అబద్ధమైపోయినాయి. ఇంకేం నిర్ధారణ చేసుకుంటారో ఇక వాళ్ళకే, వాళ్ళ అంతర్గతానికే తెలవాలి. ఒక మహిళగా పుట్టిన ఆమె, ఒక మహిళగా జన్మనిచ్చిన ఎంతోమంది పిల్లలకు కూడా ఆమె జన్మనియచ్చు. ఎందుకంటే లెక్చరర్ అంటే దాదాపు మిడిల్ ఏజ్ ఉంది. ఆమెకు ఆ పీరియడ్స్ పెయిన్ తెలియదు, ఏది నీకు పీరియడ్స్ వచ్చినా నిజమా చూపియు, ఆధారం ఏంది అని చెప్పేసి అడిగితే ఆ బిడ్డ ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చూపించుకోవాలి? ఈరోజు సాధారణంగా వచ్చేటువంటి పీరియడ్స్కి కూడా ఆధారాలు అడుగుతున్నటువంటి ఈ లెక్చరరు ఏ స్థాయిలో ఆమె ఇబ్బంది పెట్టి ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకసారి దానిపైనే చాలా వార్తలు సోషల్ మీడియా వేదిక వస్తూ ఉన్నాయి. దారుణం, పీరియడ్స్ ప్రూఫ్ అడిగిన లెక్చరర్లు, విద్యార్థిని మృతి. పీరియడ్స్ వల్ల క్లాసుకు ఆలస్యమైందన్న ఇంటర్ విద్యార్థిని 17తో లెక్చరర్లు దారుణంగా ప్రవర్తించారు. ప్రూఫ్ చూపించాలని అడిగారు, యాక్టింగ్ చేస్తున్నావని ఎగతాళి చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని దానిపైన ఒక స్టోరీ రాసిరు. పీరియడ్స్ వచ్చాయా, నాటకాలు ఆడుతున్నావా, ఏది చూపియు. హైదరాబాద్ కాలేజీలో దారుణ ఘటన, అవమానం తట్టుకోలేక దళిత విద్యార్థిని మృతి. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని మృతి కలకలం. మలకాజ్గిరికి చెందిన విద్యార్థిని కాలేజీకి ఆలస్యంగా వచ్చిందని లెక్చరర్లు శ్రీ లక్ష్మి మధురిమ క్లాసులకు అనుమతించకపోగా పీరియడ్స్ వచ్చాయని చెబితే నాటకాలు ఆడుతున్నావా, ఏది చూపించు అంటూ దురుసుగా ప్రవర్తించడంతో మానసికంగా కుంగిపోయి కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన అనంతరం అకస్మాత్తుగా కుప్పగూలిపోయిన విద్యార్థిని ఆసుపత్రికి తీసుకెళ్లగా మెదడులో బ్లడ్ క్లాట్ అయి మృతి చెందినట్లు తెలిపిన డాక్టర్లు. విద్యాశాఖ మంత్రివర్యులు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే రాష్ట్రమంతా అల్లకల్లోలం చేస్తామని హెచ్చరించారు. సరే, ఈ వార్త ఒక బిడ్డ చనిపోయినటువంటి వార్త, ఒక దళిత బిడ్డ చనిపోయినటువంటి వార్త ఎన్ని పత్రికల్లో వచ్చింది ఇప్పటికైతే. నేను వాస్తవానికి ఈరోజు కొంచెం ఆలస్యమైంది, పత్రికలు అయితే ఓపెన్ చేయలే. ఏ పత్రికలన్నా వచ్చిందా? కేవలం డిజిటల్ మీడియాలో మాత్రమే ప్రచారమైంది.
దాని మీద ఖచ్చితంగా ఎవరైనా దాని మీద పోరాటం చేస్తా అంటే పూర్తి మద్దతు అయితే డిజిటల్ మీడియా నుండి ఖచ్చితంగా ఉంటుంది. మేమంతా వాళ్ళ వెంట నిలబడతాం. నిజ నిర్ధారణ కావాలి. అక్కడ స్టూడెంట్స్ చెప్తుంది వాస్తవమా లేదంటే టీచర్లు చెప్తుందా వాస్తవమా, నిజ నిర్ధారణ కావాలి. ఎవరైతే ఆ శ్రీలక్ష్మి ఇంకో ఇద్దరు ఎవరైతే లెక్చరర్లు లేడీ లెక్చరర్లు వాళ్ళు ఇంకా సిగ్గుచేట అయితే సరే ఎవరో పురుషులు అడిగిర్రు అని చెప్పేసి అంటే అదొక అంటే వానికి ఆ పేరు తెలియదు, ఆ సారో ఆ టీచరో వాళ్ళకి ఆ పేరు తెలియదు, వాళ్ళకి దాని విలువ తెలియదు, వాని ఇంట్లో అక్క చెల్లెలు లేరేమో అందుకే అడిగిండేమో అని చెప్పేసి దాన్ని ఏదో ఒక రకంగా కేసు క్లోజ్ చేసే అవకాశం ఉంటుండే. కానీ ఇక్కడ మహిళలే ఆల్రెడీ ఆ స్థాయి నుండి ఆ స్టేజ్ నుండి వెళ్ళినటువంటి మహిళా టీచర్లే దానికి ఆధారం అడిగిరండి చెప్పేసి అంటే ఈ మహిళా టీచర్లు గతంలో ఎన్నిసార్లు ఆధారాలు చూపించి ఉంటారో ఒకసారి మనం ఆలోచించాలి. వాళ్ళు చదువుకునే వయసులో వాళ్ళు చదువుకునేటువంటి సందర్భాల్లో వాళ్ళకు చదువు చెప్పినటువంటి మహిళా టీచర్లు కావచ్చు లేదంటే మేల్ టీచర్లు కావచ్చు ఎవరికైనా సరే వీళ్ళు ఎన్ని సందర్భాల్లో చూపించుంటారో ఒకసారి మరి మనమే ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే వాళ్ళను తప్పు పట్టాలి, వాళ్ళ ఏదో కించపరచాలనేది మా ఉద్దేశం కాదు. కానీ అక్కడ ఒక విద్యార్థిని ప్రాణం పోయింది. సరే ఇలా బ్రతుకుని ఉంటే అది అట్లెందుకు అడిగిరు మేడం అని చెప్పేసి 2 తిట్లు తిట్టో లేదంటే ఒకసారి ఫైట్ చేసో లేదంటే ఆ కాలేజీ నుండి ఆ పాపను బయటకు పంపించో వేరే కాలేజీలో జాయిన్ చేయించో ఆ తల్లిదండ్రులు ఏదో ప్రయత్నం చేసుకుంటుండే. కానీ ఇలా ప్రాణం పోయింది. ఒకవేళ ఏదైనా కేసు అయినా ఏదైనా కంప్లైంట్ అయినా ఆ టీచర్లు ఆ పిల్ల ప్రాణాన్ని తీసుకురాగలుగుతారా? తెలియరు. ఎందుకు ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి? ఇంకా కూడా ఒక మహిళ మరో మహిళకు మద్దతు తెలుపుతలేదని చెప్పేసి అంటే దాన్ని ఏ రకంగా చూసుకోవచ్చో ఒకసారి ఆలోచించుకోవాలి.